హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ అమ్మాయి బర్త్డే. కానీ ఆ అమ్మాయి పడుకుంది. మేమందరం వెయిట్ చేస్తున్నాం. జాగారం చేస్తున్నా అని చెప్పమన్నా. అదిగోండి, ఏదో ఒకటి. ఆ అమ్మాయి కేక్ కటింగ్ కోసము వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మంచిగా పడుకుంది. ఏం చేద్దాం ఇప్పుడు? మా అమ్మ ఇంకా పడుకుంది. ఇంకా వీళ్ళు వచ్చి వీళ్ళ ఫోన్లు వీళ్ళు చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి మాత్రం మంచిగా పడుకుంది. నవ్వుతున్నారు వీళ్ళు వీడియో చేస్తున్నానని. సో ఆ అమ్మాయి మాత్రం పడుకుంది అనమాట. 12 దాటినాక కేక్ కట్ చేపిద్దామని చెప్పి మా ప్లానింగ్ అనమాట. సో ఆ పిల్లం సరే పడుకోమని చెప్పాము. ఎవరి పాటికి వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉంటా ఇంకో చూస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్గా లేచింది. లేచి చూడండి ఎలా నుంచుందో. ఇంకా టైం ఉంది కేక్ కటింగ్. పడుకున్నాడు ఇట్లా ఎట్లా చేస్తున్నాడు. బేబీ ఎందుకు నుంచుంది. వాళ్ళిద్దరు పడుతున్నారు. ఆ అమ్మాయికి ఇంకా నిద్ర వస్తుంది. ఫైనల్లీ ఇంకా టైం వచ్చిందనమాట. మేము బండి మీద పెట్టి కేక్ కట్ ఇచ్చేస్తున్నాము. సో మేమే సెలబ్రేషన్ చేస్తున్నాం. మా అమ్మాయికి ఏమో అసలు ఇష్టమే లేదు. ఆ అమ్మాయి ఎంజాయ్ చేయలేదు, కానీ మేము మాత్రం అమ్మాయి పేరు చెప్పుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇది మాత్రం చెప్పుకోవచ్చు. చూడండి, ఫోటో తీయమంటే ఆ పిల్ల ఇష్టం వచ్చినట్టు వదిలిస్తుంది. నిద్ర మబ్బులో హ్యాపీ బర్త్డే అని కేక్ కట్ చేయించాము. ఇంక తలా కొంచెం పెట్టారనమాట. వీళ్ళు నిద్రపోయి లేచింది కదా, సో అలా డల్గా ఉందన్నమాట. మేమేమో ఫోటోలు తీస్తూ ఆ అమ్మాయి ఫోటోలు తీస్తూ రేపు పొద్దున మళ్ళీ స్టాటస్ పెట్టుకోవడానికి హ్యాపీ బర్త్డే టు యూ అని కేక్ కట్ చేస్తాం. అందరు ఇంట్లో ఏ పంచుకుంటారు. అక్క ఆడికి వెళ్ళక్క అటు సైడ్కి. ఇలాంటి పుట్టినరోజు పండుగ ఎప్పుడు జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు శ్రవంతి. బాయ్ బాయ్. మీ అమ్మ కూలేదు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పట్లేదు. చెప్పాయా అక్క నెక్స్ట్ గెస్ట్ నేను అక్క నేను పడ్డా నా వీడియోలో. అసలు నువ్వు లేవులే. అరే పెట్టుకో స్టేటస్లు పోయిపోతుందా గోచేది. హ్యాపీ బర్త్డే మోక్షి. అక్క మాకు పెట్టలేదు అప్పుడు నోట్లో పెట్టవే. హ్యాపీ బర్త్డే. మీరు వెళ్ళండి. ఇంకా వీడియో పడిద్ది. ఉన్నాం కదా చాలా అందంగా ఉన్నాం. హ్యాపీ బర్త్డే అందరినీ. అందరు లేదు అది అలాంటి బ్యాండ్లో కనుక ఎట్లా అడికానికి మొదలు పెడతాం. ఇంకా నైట్ అలా వెళ్ళాము కదా, అయిపోయింది. ఇంకా మేము వచ్చి రెస్టారెంట్ తీసుకెళ్తున్నాము. ఆ అమ్మాయికి ఎలా డల్గా కూర్చుంది. ఆ అమ్మాయి పేరు చెప్పుకొని మేము అందరం ఎంజాయ్ చేసామని చెప్పాను కదా. సో రెస్టారెంట్స్కి తీసుకొచ్చామన్నమాట. అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఎందుకంటే ఇంకా అక్కడ ప్లేసెస్ లేవు, సో కూర్చున్నాము. అదనమాట వెయిట్ చేస్తూ
ఒక పిక్. ఇంకా ఫైనల్లీ లోపలికి వెళ్ళి నేను వెళ్తున్నాను. ముందు ఒక ఆమె వెళ్ళింది, తర్వాత నేను వెళ్తున్నాను. ఇంకొచ్చి కూర్చున్నాం. నా పక్కన కూర్చుంది కదా ఆ అమ్మాయి అన్నమాట, బర్త్డే గర్ల్. మేము వచ్చి 8 మంది వచ్చాము. వీళ్ళైతే ఆర్డర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇంకా ఫైనల్లీ స్టాటస్ వస్తే స్టాటస్ తింటున్నాము. చికెన్, గ్రీన్ చికెన్ స్టాటస్ స్టార్ట్ చేస్తాము. స్టాటస్ తింటా ఉన్నాము. స్టాటస్ తర్వాత బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సో అందరికీ చెప్పాము. ఫస్ట్ స్టాటస్ అందరికీ తర్వాత బిర్యానీ. సో అమ్మాయికి అయితే ఫుల్గా కుమ్మేసాం అనమాట. బాగా బిర్యానీ తిని ఎంజాయ్ చేసాం బాగా. ఆ తర్వాత పార్క్కి వెళ్ళి కాసేపు సరదాగా ఆడుకున్నాడు. నేనంటే అన్నీ ఏం ఆడలేదు, జస్ట్ చాలా ఒకటే ఆడుకున్నాను అంతేనమాట. ఆ అమ్మాయి బర్త్డే మేము ఇలా సెలబ్రేషన్ చేస్తాను. ఆ అమ్మాయికి లైఫ్లో గుర్తుండిపోయేలాగా అనుకొని మేము అందరం డిసైడ్ అయ్యి ఆ అమ్మాయికి ఇచ్చామన్నమాట బర్త్డే పార్టీ. ఆ అమ్మాయి ఇచ్చింది మాకు. నేను వీడియో తీసుకెళ్ళి నా ముందు ఒక అమ్మాయి వీడియో తీసింది అనమాట. ఆ వీడియో నాకు ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాను. సరే వీడియోని సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. తినేసాను, అయిపోయింది. ఇంకా 4 అవుతుంటే ఇంకా మాకు ఇందుకూరులో కొంచెం ఆడుకుంటాం కదా, సో అక్కడికి వచ్చాము. వాళ్ళందరూ అయితే నేను కాసేపు కూర్చున్నాను బల్ల మీద. వాళ్ళంతా ఊగుతూ ఉన్నారు. నేను కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత నేను కూడా ఉయ్యాలుగాను అనమాట. అంతే, చాలా చిన్న వీడియో. ఆ అమ్మాయికి గుర్తుండిపోయింది, నాకు గుర్తుండిపోయింది. నేను కూడా వెళ్ళాను కాబట్టి నాకు గుర్తుండిపోయింది అని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ అమ్మాయి కూడా చూసుకున్నప్పుడల్లా ఆ అమ్మాయికి గుర్తొస్తుంది కదా, ఈ వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయికి కూడా గుర్తొస్తుంది కదా. సో అలా అనమాట. కొన్ని వీడియోస్ అలా తీసి నేను ఇలా వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్, మీరందరూ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూసారా, అదిగో అక్కడ నేను ఊగుతున్నాను. ఈ అమ్మాయి ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి బర్త్డే అనమాట. సో అలా ఊగుతూ ఉన్నామన్నమాట. వాళ్ళైతే అక్కడ పార్క్లో ఉన్నాయి అన్నీ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చి లాస్ట్ ఇక్కడికి వచ్చారనమాట. నాకైతే ఇంకా వేరే అమ్మాయి ఊపుతూ ఉంది. నాకు భయం వేస్తుంది. అమ్మాయి చాలా పైకి ఉంటుంది. వద్దు ఆపమ్మ, చిన్నగా ఊపమ్మ అంటే అప్పుడు మళ్ళీ ఊపుతుంది. నాకేమో ఊపుకోవడానికి కాలు అందవు కదా, సో అందుకని తను ఊపింది అనమాట. Subscribe. My friends, take care.